భారత రాజ్యంతో పోరాటం చేస్తున్నట్లు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రచ్చ ముదిరింది. రాహుల్పై అసోంలోని గౌహతిలో కేసు నమోదైంది. భావ ప్రకటన స్వేచ్ఛని రాహుల్ దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ తో పాటు భారత రాజ్యంతో పోరాడుతున్నామని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. అసోం రాజధాని గౌహతిలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును రాహుల్ దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మోంజిత్ చాటి అనే వ్యక్తి రాహుల్ పై ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటువాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని, దేశ ఐక్యతకు ఇది భంగం కలిగిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపం రాహుల్ వ్యాఖ్యలతో బయటపడిందన్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. భారత్ ఆగస్టు 15, 1947న స్వాతంత్రం రాలేదంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా రాహుల్ స్పష్టం చేస్తున్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ నాగపూర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్న ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ.